వచ్చాము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గీదర్ లక్ష్మి, పునీత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ను, డిప్యూటీ గవర్నర్ను కూడా. తెలుగు అనేది ఒక అమృతం. తెలుగులో మాట్లాడితే మనకి ఎంత స్పష్టంగా మన మనసుకి మన మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగులో మాట్లాడితే అమ్మ అని పదానికి అది ఎంత అందంగా ఉంటుందో తెలుగు మాట్లాడితే అంతే అందంగా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మ అని రెండు పెదాలు అంటుకున్నట్టు మనం లోపల మనసులో బాధపడతాం. అలాగే తెలుగు మాట్లాడితే ప్రతి మాట కూడా తెలుగులో మాట్లాడితే దానికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి తెలుగు మాట్లాడితే మనం ఏ దేశం వెళ్ళినా కూడా మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగు అనేది మనం మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ వేరేగా ఉంటాయండి. మరి ఈ తెలుగు అనేది ఎప్పటికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. ఈ తెలుగు భాష మాట్లాడుతూ ఈ తెలుగు అనేది మరి ఇప్పుడు పిల్లలు ఏంటంటే స్కూల్స్లో అంట కాలేజీలు అంట తెలుగు కొంచెం తక్కువ చేసి ఇంగ్లీష్లో ఎక్కువ నేర్చుతూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అలాగే ఈ తెలుగు కూడా మాట్లాడి ఈ తెలుగు ఈ పదాలు కూడా ఈ ముందుకు తీసుకెళ్ళి అలాగే ఈ నెక్స్ట్ తరానికి కూడా ఈ తెలుగు మాటలు నేర్పి పిల్లలకి ఈ స్పష్టమైన తెలుగు మాటలు నేర్పిస్తే చాలా బాగుంటాయండి. దీంట్లో భావాలు బాగుంటాయి. అలాగే మరి తెలుగు అందరూ నేర్చుకొని అందరూ కూడా దీన్ని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవేళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అన్ని దేశాల్లోనూ వారి దేశాల్లో వాళ్ళ తాలూకా మాతృభాష ఉంటుంది. అటువంటి దినోత్సవము అన్ని దేశాల్లో ఉంటుంది. మన తెలుగు దేశంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కనుక వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. పరిపాలన అనేది ఏ రాష్ట్రంలోనైనా సరే వారి తాలూకా మాతృభాషలోనే జరిగితే బాగుంటుంది. ఎందువలన ప్రజలకి చక్కగా అందుతుంది. అలాగే ఏ దేశం తాలూకా భాష వారి పరిపాలనా విధానం ఆ భాషలోనే ఉంటుంది. కనుక వారికి ప్రజలకి చక్కగా చేరుకోవడానికి ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ చేరుకోవడానికి వారికి తెలియడానికి చాలా అవసరమైంది మాతృభాష. కనుక అటువంటి మాతృభాష మన రెండు రాష్ట్రాల్లో తెలుగు అనేది ఉంది. ఆ తెలుగు ప్రపంచ దేశాల భాషల్లో మన తెలుగు లెస్స అన్నది అదొక నానుడి. అటువంటి తెలుగు భాష బాగా డెవలప్ అవ్వడానికి ఎంతోమంది కవులు ఎంతోమంది రైటర్స్ దాన్ని అలాగా బాగా తెలుగు లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేశారు. కనుక వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ తెలుగు అనేది మన పాలనలో మన రెండు రాష్ట్రాల పాలనలో బాగా స్కూల్స్లోనైతేనేమి కాలేజెస్లో అయితేనేమి బాగా డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ తెలుగు మాతృభాష అన్నది ఉండాలి ఆ రాష్ట్రంలో. అలాగుంటే మాతృభాషలు ఏ మాతృభాష అయినా సరే బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తరువాత రెండో భాష ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఏ రాష్ట్రానికి మాతృభాష అది కంపల్సరీగా ఎడ్యుకేషన్లో ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. చాలా ముఖ్యమైనది. మన తెలుగు భాషకి ఎంతోమంది ప్రముఖులు కంకణం కట్టుకొని భాషా ఉద్యమాన్ని చాలా చక్కగా మన ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే విధంగా తయారు చేశారు. మహాకవి విప్లవ కవి కుంక్యాన్ ఛాయరాజ్ చెప్పినట్టు పరభాషలో ఏడవలేము నవ్వలేము. అలాగా మనకి ఏదైనా చిన్న ఆపదొస్తే అమ్మో అంటాము, నాన్న అంటాం, కానీ మమ్మీ డాడీ అనం. అందుకు మన భాష తాలూకా గొప్పదనాన్ని మనకు భాష తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే మహాకవుల తాలూకా ఆదర్శమే ఈరోజు ఈ విధంగా తయారు చేస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వాకర్స్ ఇంటర్నేషనల్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ 102 అదేవిధంగా స్టార్ వాకర్స్ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన భాషని మన సంస్కృతిని పరిరక్షిస్తూ మిగతా భాషలను కూడా మనం వాళ్ళతో కూడా స్నేహ సంబంధం నడుస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ఔన్నత్యానికి తెలుగు భాష తాలూకా
అభివృద్ధికి బాటలు వేసే పరిస్థితి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ మాతృభాష దినోత్సవం ద్వారా ప్రతి వ్యక్తి ఏ భాషలో ఉన్నప్పటికీ, ఏ మతంలో ఏ భాషలో పుట్టాడో ఆ భాషను ఆయన ప్రారంభిస్తారు. సోదరులు కూడా ఆప్యాయతగా అనురాగంగా వారు ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో 3000 భాషలు ఉంటే అందులో తెలుగు భాష ఇప్పటికీ చెక్కు చెదన భాష. తెలుగు భాష అంటే ఒక మమకారం, మమత, అనురాగాలు కూడుతున్న భాష. ఈ తెలుగుదనం ఈ విధంగా ఉట్టిపడే ఉండేందుకు మహానుభావుడు ఆ రోజు గిడుగు రామూర్తి ఎంతోమంది మహనీయులు. నిన్ననే మన తోట్పురంలో పుట్టినటువంటి మహిళ మన నన్నయ్య సిటీ అయింది. ఆవిడ కూడా మాతృభాష మీద తెలియటం చేసింది. భారత ప్రభుత్వం సమర్పించడం వల్ల నారీ శక్తి అవార్డు కూడా ఇచ్చారు. అట్లాగా మాతృభాష వికాసానికి తోడ్పడే ఎంతో మహనీయులు అందరినీ ఈరోజు ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కలుపుకుంటూ ఈ భాష పరిరక్షణ మనవంతు బాధ్యతగా ఇంటర్నేషనల్ కూడా ముందుకెళ్తుంటూ సెలవు. ఈరోజు ప్రపంచ భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరు భాష వాళ్ళకి గొప్ప, అలాగే పరభాషను కూడా మనం గౌరవించాలి. అందులో భాగంగా మన తెలుగు భాష, సంస్కృతం అనేది కామన్ అందరికి కూడాను. తెలుగు భాష అనేది మన తెలుగు రాష్ట్రాలకి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భాష అభివృద్ధిలో మన భాషను మనం గౌరవించే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ధన్యవాదాలు. వేడుకలు టైం ఉందా? అన్నీ ప్రిపేర్